దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగనే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. శుభ శుక్రవారపు ఆశీర్వాదములు మీకు మెండుగా కలుగును గాక. ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వాక్య భాగం. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనము అతను ఎంచితిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఈ శుక్రవారం ప్రత్యేకమైన దినం మనకిది. మన పాపము, మన దోషము, మన రోగము, మన దరిద్రత, మన దుఃఖాన్ని ఆయన శిలువలో భరించాడు, మోసాడు. అలాగనే నన్ను వెంబడించేవాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అన్నాడు. యేసు శిలువను గురించి విశ్వసించే వాళ్ళందరూ, యేసు శిలువను గురించి బాధపడేవారందరూ, నా పాపముల కొరకై యేసు శిలువలో మరణించాడు, నా పాపముల కొరకై యేసు శిలువను మోసాడు అని అనుకునే వాళ్ళందరూ కూడా మీ శిలువను మీరు మోయాలి, కేవలం నా కొరకై యేసు శిలువలో మరణించాడు, నా పాప దోషమును సహించాడని పశ్చాత్తాపపడి బాధపడి కృతజ్ఞత కలిగి ఉండడమే కాదు, నీ శిలువను నీవు ఎత్తుకొని నీవు ఆయనను వెంబడించాలి. అది గుడ్ ఫ్రైడే. మన పాపములను ఆయన భరించాడని సంతోషపడడం కాదు, నీ పొరుగువారి పాపాన్ని నువ్వు భరించాలి, నీ పొరుగువారి దోషాన్ని సహించాలి, నీ పొరుగువారి అన్యాయపు తీర్పును నీవు యాక్సెప్ట్ చేయాలి. ఇవేమీ చేయకుండా నీ పాపము కొరకై శిలువలో నీ పాపాన్ని మోసి భరించిన యేసును బట్టి నువ్వు ఎంతో సంతోషించి లేదా పశ్చాత్తాపముతో కూడిన కృతజ్ఞత కలిగి ఉండడమే సరైన భక్తి జీవితము కాదు. అదే మన పెద్దవాళ్ళు నేర్పించారు, అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు సంవత్సరాలు అదే గుడ్ ఫ్రైడే. మన పాపముల కొరకు యేసు శిలువను మోయడము, శిలువలో మన దోషాన్ని భరించడమే కాదు, మన పొరుగువారి దోషమును, అపవిత్రతను, మన పొరుగువారు మన పట్ల చేసిన అమానుషమైన కార్యములన్నిటి విషయంలో మనం వాటిని సహించినప్పుడే నిజమైన గుడ్ ఫ్రైడే. కనుక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో మనల్ని మనం ప్రభుకు అప్పగించుకొని మన శిలువను మోయిస్తూ ఆయన వెంబడించాలి. ఆయన శిలువను మోయాలి, మన శిలువను మోయాలి. కనుక మన ఆత్మీయ జీవితం ఎంతో ధన్యకరమైనది. మన పొరుగువారి పాపములను మనం క్షమించకుండా, మన పొరుగువారిని సరైన విధానంలో అర్థం చేసుకోకుండా, మన ఆత్మీయ జీవితంలో మనము దేవుని మీదనే దృష్టించి నా పాపముల కొరకు యేసు మరణించడాన్ని ఎంతో దీనత్వం కలిగి పశ్చాత్తాపంతో మనము స్తుతి చెల్లిస్తే సరిపోదని ఈ గుడ్ ఫ్రైడే మనకు తెలియజేస్తుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో నిజమైన గుడ్ ఫ్రైడే నీ పొరుగువారిని నువ్వు క్షమించడం, లేదా నీ పొరుగువారి దోష శిక్షను నీవు మోయడం, అవమానాన్ని నువ్వు మోయడం లేదా నిర్లక్ష్యం చేయడం. యేసు నిన్ను ఎలా భరించాడో, యేసు నిన్ను ఎలా సహిస్తున్నాడో నీవును నీ పొరుగువారి పట్ల అలాంటి కార్యమును, క్రియను, పద్ధతిని, పనిని మనం అందరము చేయవలసిన వారమై ఉన్నాం. అది గుడ్ ఫ్రైడే. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అందరికి అనుగ్రహించి మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించి వారమై ఉందుము గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ దినము
కొరకై చెల్లిస్తూ ఇది నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.